బాలు, మీనా ఇంట్లో వాళ్ళందరితోటి ఇలా చెప్తూ ఉంటారు. ఇవాళ నేను, మీనా కలిసి చింటూ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అప్పుడే అక్కడ మాకు అసలు రహస్యం బయటపడింది అని బాలు చెప్తూ ఉంటే, ఇంతలో రోహిణి ఇంటికి వస్తుంది. గుమ్మం దగ్గర ఉండి బాలు మాటలు వింటూ ఉంటుంది. ఇక బాలు దుబాయ్‌లో చింటూకి ఒక అత్త ఉందని వాళ్ళ అమ్మమ్మ చెప్తూ ఉంటుంది కదా! ఆ అత్త చింటూకి అత్త కాదు. ఆ అత్తే చింటూకి అసలైన అమ్మ అని బాలు చెప్పేసరికి రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక అప్పుడు మనోజ్, వామ్మో! చింటూ వాళ్ళ అమ్మ చాలా కిలాడిలా ఉందే! ఇలానే అబద్ధాలు చెప్తూ దుబాయ్‌లో ఎవరినో ఒక బకరాగాడిని పెళ్లి చేసుకొని కూడా ఉండుంటుంది అని మనోజ్ అనేసరికి రోహిణికి గుండాగినంత పనవుతుంది. ఇక అప్పుడు సత్యం, అదంతా వదిలేయండి. ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు అని అడిగేసరికి చింటూని దత్తత తీసుకోవాలనుకుంటున్నాం మావయ్య అని మీనా చెప్తుంది. దాంతో సత్యం, బాలు, మీనా తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది అని అంటూ ఉంటే, దాంతో ప్రభావతి, ఏం బాగుంది? వాడిని దత్తత తీసుకోవడానికి నేను అస్సలు ఒప్పుకోను అని గట్టిగా అరుస్తుంది. తల్లికే అక్కర్లేని వాడు మనకెందుకు అని ప్రభావతి అనేసరికి ఇక రోహిణి గుమ్మం దగ్గర అలా చూస్తూ ఉండిపోతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.